కట్టుబడి ఉంటానని వృద్ధులకు వారిని గౌరవిస్తానని స్నేహపూర్వకంగా వారికి ఇస్తానని వృద్ధుల మాటలను ఇస్తానని వయోవృద్ధులకు అన్ని తరాల వారి సహకారము వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ సామాజిక భద్రత మరియు వారికి చట్టపరమైన రక్షణ ఈ ఉమ్మడి తిరిగి చివరికి బాబు గారు తిరుగుతూ చివరికి ఆ ఉమా వయసులో అచ్చంపేట దగ్గర మేడం మేడం సార్ సెక్రటరీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా వృద్ధాప్యం అంటే రెండో బాల్యం అంటారు. అంటే పెద్దవాళ్ళు పిల్లలు ఇద్దరు కూడా సమానమే. అంటే ఒక వయసు దాటాక కొంత పెద్దవాళ్ళు అయ్యాక పెద్దవాళ్ళు కూడా పిల్లలాగా మారిపోతారు. కాకపోతే మనం కుటుంబాల్లో చూస్తే పిల్లల్ని ముద్దు చేస్తాం, అదేవిధంగా పెద్దవాళ్ళని కూడా చేయాలి కదా. సో అంటే ఈ రకమైన ఆలోచన కుటుంబాల్లో రావాల్సి ఉంది. అంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులని కానీ మన ఇంట్లో వస్తాని అంటే ఎవరైనా పెద్దవాళ్ళని కూడా అంతే జాగ్రత్తగా అంతే కేర్తో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీనికి చిన్నప్పటి నుంచి కూడా కొంత మనమే రోల్ మోడల్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం మన పేరెంట్స్ ని ఎలా చూసుకుంటున్నాము అనేది మన పిల్లలు గమనిస్తారు. సో మనం మన ఉద్యోగాల్లో పడిపోయి మన పనుల్లో పడిపోయి మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ని పలకరించకపోవడం కానీ ఆ ఏజ్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే, సరే మనం బాగా వాళ్ళకి మంచి ఫుడ్ పెడతాము, ఏదైనా హెల్త్ కేర్ ఇస్తాము, దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇచ్చేది వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడానికి. చాలా మంది పేరెంట్స్ దగ్గర అంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ పేరెంట్స్ దగ్గర ఈ కంప్లైంట్ అనేది నేను విన్నాను. ఉద్యోగాలు కొద్దిగా పోతారు, రాత్రి వస్తారు, మా దగ్గర కూర్చొని ఒక రెండు మాటలు మాట్లాడడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు, ఓపిక ఉండదు. ఇంకా ఇంటికి వస్తారు, వీళ్ళు అలసిపోతారు, ఇంకా సరే పొద్దున మాట్లాడదాం లేమని మాట్లాడదాంలే, ఇట్లాగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా రాత్రి పూట వెళ్ళి వాళ్ళతో ఒక మాట తిన్నావా అది ఇది మాట్లాడితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు కూడా సీనియర్ సిటిజన్స్ కి వచ్చేసరికి మన వైపు నుంచి కూడా మనకి చాలా బాధ్యత ఉంది. మన పిల్లలకి కూడా మనం ఒక రోల్ మోడల్ గా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఓల్డ్ ఏజ్ లో ఉన్న పేరెంట్స్ ఎలా చూసుకోవాలి అనేది మనం చేస్తూ చూపించాల్సిన బాధ్యత ఉంది. సో పిల్లలకి కూడా అర్థమవుతుంది, రేపు వాళ్ళు పెద్దయ్యి రేపు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయ్యాక కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అలాగే చూసుకునేది ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటుందని. సో ఇది కుటుంబం స్థాయి నుంచి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కెరియర్ బట్ నాట్ ఫ్రమ్ లైఫ్. సో సెకండ్ లైఫ్ మనకి రిటైర్మెంట్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నోట్ దట్ ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ ఫోరమ్స్ మన జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా రకాల కార్యక్రమాలు ఇక్కడ మనకి టౌన్ లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి చేస్తూ ఉన్నారు. ఫిట్నెస్, మీ ఆరోగ్యం, మీ హెల్త్, మీ హ్యాపీనెస్ అన్నింటి దగ్గర ఫోకస్ పెట్టి నెక్స్ట్ జనరేషన్స్ ని గైడ్ చేయడం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.